తెలియకుండానే మీరేం చేసేస్తున్నారు? పాపం చేసేస్తున్నారు. అంటే సులువుగా చిక్కులో పెట్టే పాపం అన్నమాట. కనుక ప్రియులారా, ఈ విషయాలు మీరు రాసుకోవడానికి మాత్రమే కాదు, నేర్చుకోవడానికి మాత్రమే కాదు. రాసుకోవాలి, మంచిదే. ఎందుకు? తర్వాత ధ్యానం చేసుకోవాలి కనుక రాసుకోవాలి. నేర్చుకోవడం మంచిదే, కానీ అంతకంటే మంచిది ఏంటి అని ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఏంటి అంతకంటే మంచిది ఏంటి అంటే, మనస్సుకు ఎక్కాలి ఈ మాటలన్నీ. ఎక్కడికి ఎక్కాలి? మనస్సులోనికి ఎక్కాలి, హృదయంలోనికి ఈ మాటలన్నీ ఎక్కాలి. ఏ మాటలు ఎక్కాలి మనసుకి? ఆయన సాత్వికుడు, ఆయన సాత్వికుడు, ఆయన సాత్వికుడు. మరి నేనెవరిని? ఆయన సాఫ్ట్, ఆయన సాఫ్ట్, ఆయన సాఫ్ట్. మరి నేనెవరిని? నేను హార్డ్గా ఉంటేట. ఆయన సాఫ్ట్ అయినప్పుడు నేను హార్డ్గా ఉంటేట. అన్నిటికంటే గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఆయనే సాఫ్ట్గా ఉంటే నేను హార్డ్గా ఉంటేట, నేను ఆపోజిట్గా ఉంటేట. ఇవి మన హృదయంలోనికి ఎక్కాలి, మన తలకెక్కాలి ప్రియులారా. అర్థమైందండి? దీన్ని ఏమంటారంటే ఆయన వద్ద శిక్షణ పొందాలి. ఆయన వద్ద శిక్షణ పొందుతున్నవారు ఎలా ఉన్నారని ఆలోచిస్తే చాలా రఫ్గా డీల్ చేస్తున్నారు. చిన్నపిల్లలను అలా చేయకూడదని చెబుతూ వారిని దగ్గరకు తీసుకున్నాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. విషయం ఏంటంటే, ఇక్కడ కొన్ని సందర్భాల్లో మన వైఖరి, మన విధానం, మన బిహేవియర్ దేవుని పనిని పాడు చేస్తుంది. ఒక్కో సందర్భంలో ఖచ్చితంగా ఇటువంటి వైఖరి ఉంటే దేవుని పని పాడవుతుంది, అది పాడు చేస్తుంది. మన విధానం ఆయన పనిని పాడు చేస్తుంది. అలా కాకూడదు ఎప్పటికీ. అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడు కూడా ఎదుట ఉన్నటువంటి వాళ్ళు మనల్ని చూసి దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకునేటువంటి అవసరం అనేది ఎంతో ఉంది. ఎంతో ఉండగా ఆ టైంలో మనమే అడ్డుగా ఉంటే ఎట్లా? మనమే దానిని పాడు చేస్తే ఎట్లా? గనక ఆలోచించుకోవాలి. మనల్ని చూసి దేవుని ప్రేమకు దగ్గర అవ్వాలి తప్ప ఎవరైనా మనల్ని చూసి దేవునికి దూరం కాకూడదు. మన మాటలు ఒకరిని దగ్గరికి తీసుకురావాలి, దేవుని దగ్గరికి తీసుకురావాలి. అంతేగాని మన మాటలు ఒక వ్యక్తిని దూరం చేయకూడదు. మన ప్రవర్తన ఒక వ్యక్తిని తీసుకురావాలి. మనం చూపించే ప్రేమ, ఆప్యాయత, మనం దేవుని కొరకు బ్రతికే విధానం, వచ్చే విధానం, మనం దేవుని కొరకు జాగ్రత్తగా ఉండే తీరు, మనల్ని మనం కాచుకునేటువంటి వైఖరి, కాపాడుకునేటువంటి విధానం, ఇవన్నీ పరిశీలించి చూస్తూ ఉంటారు ఇతరులు. అలా చూసినప్పుడు
వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గరికి ఆకర్షించబడతారు, వస్తారు.